హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవి నాగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగపర్వత్ రెడ్డి. ఈరోజు నేను కొంచెం లేట్ అయింది, వెరీ సారీ. వార్ 2 మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఇంకా వార్ 2 మూవీ రివ్యూలోకి వెళ్తే కథలో ఎప్పుడు కూడా విలన్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే వార్ 2లో భారతదేశాన్ని విలన్స్ ఎలా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ఆబ్జెక్ట్. దాన్ని హీరో అత్యంత శక్తివంతంగా హీరో క్యారెక్టరేషన్ కథలో ఎక్కడా తగ్గకుండా విలన్ ఆబ్జెక్ట్ని ఎలా డ్యామేజ్ చేశాడు అనే సీక్వెన్స్లో కథ రాసిస్తే సినిమా హిట్. కానీ వార్ 2లో విలన్కి ఒక ఆబ్జెక్టే లేదు. బేసిక్గా నీకు విలన్కి ఆబ్జెక్ట్ లేనప్పుడు అక్కడ విలనిజం పండదు, దాన్ని అడ్డుకునే హీరోయిజం పడదు. ఇక్కడ ఏమైంది, బేసిక్గా చిన్నప్పుడు హీరోలు ఇద్దరు స్నేహితులు, ఒక హీరో ఇంకో హీరోని కాపాడతాడు. కాపాడినప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులు అవ్వాలి. మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ మధ్య చిన్న అసంబద్ధమైన అసంకల్పితమైన అటువంటి చిన్న క్లాష్ పాయింట్, చిన్న నెగిటివిటీ వైరుధ్యం పెట్టి వాళ్ళిద్దరిని విడదీసేస్తారు. వీళ్ళ కొంచెం బూతులు కూడా వస్తాయి, కొంచెం మీరు క్షమించండి. ఎర్రిప్పు డైరెక్టర్ కాదు. బేసిక్గా పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్. బేసిక్గా నెగిటివ్ పాజిటివ్ ఎవరి మధ్య ఉండాలి? విలన్స్కి హీరోకి మధ్య ఉండాలి. అసలు చిన్నప్పుడు స్నేహితులైన హీరోలు ఇద్దరు పెరిగి పెద్దయి సినిమా మొత్తం వాళ్ళది అనుకోవటం ఏంటి? అటువంటిప్పుడు ఎన్టీఆర్ని పూర్తిగా విలన్గా చూపించి హృతిక్ రోషన్ పూర్తిగా హీరోగా చూపిస్తే సరిపోద్ది కదా. ఆడియన్స్ ఏమన్నా ఎర్రి పప్పలా? మీరు ఎలా పడితే అలా తీస్తే చూస్తూ ఊరుకోవడానికి చీల్చి చెప్పు కారం పెడతారు. నాగవంశీ గారు మనకు అంటాడు, ఈ సినిమాని మీరే కాపాడండి. నాగవంశీ గారు, ఈ సినిమాని మీరు కాదు, దేవుడు కూడా కాపాడలేడు. మీకు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఏ సినిమా కొనాలి, ఏ సినిమా కొనకూడదు, అసలు కథలు ఎలా రాయాలి, ఏ కథలు ఎలా రాయకూడదు అజ్ఞానంగా తెలియకుండా, జ్ఞానం లేకుండా మీరు సినిమాలు చూసి మీరే మమ్మల్ని కాపాడాలంటే గాల్లో దీపం పెట్టి దేవుడా దీపం కాపాడంటే దేవుడు వచ్చి కాపాడతాడా? దేవుడు ఏమంటాడు, అరే గాడిదా గాల్లో దీపం ఎందుకు పెట్టావురా? గాల్లో తుఫాన్ వస్తాయి, బీభత్సాలు వస్తాయి, రకరకాలు వస్తాయి కదా, నీకు ఎలా కాపాడుతాంటారు నేను వచ్చి, నీకు బుర్రలేని గాడిదా అంటాడు కదా. అది కదా సీక్వెన్స్. అది చిన్నప్పుడు ఇద్దరు స్నేహితులు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలుసుకోవడానికి ఎంత బలమైన కారణం ఉందో విడిపోవడానికి కారణమే లేదు. బేసిక్గా హీరోకి ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇంకో హీరో దాన్ని డ్యామేజ్ చేయడం ఏంది? విలన్స్ కదా హీరోని డ్యామేజ్ చేయాలి. అరే బాబు, అసలు వాళ్ళ ఫ్లైట్ల మీద ఫైటింగ్లు ఏంటిరా, గాల్లో ఫైట్లు ఏంటి? ఇది ఎలా అయిపోయిందంటే, మొన్న హరిహర వీరమల్ సినిమాలో క్లైమాక్స్ 10-20 మినిట్స్ పోర్షన్ గాల్లో మనుషులను చూపించి మిగతా కథ 80% ఆఫ్ సినిమా బాగున్నప్పటికీ ఒక్క క్లైమాక్స్ వల్ల సినిమా అంతా ఎలా కుప్పగూలిపోయిందో, ఇది కూడా అసలు గాల్లో ఫైట్లు ఏంది? ఎన్టీఆర్కి అంత బీభత్సమైన ఇంట్రడక్షన్ ఇచ్చాడు, హీరోకి అంత బీభత్సమైన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆ ఇంట్రడక్షన్ దేనికి? వీళ్ళని భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న ఆబ్జెక్ట్ని డ్యామేజ్ చేయడానికి ఉపయోగపెట్టుకోవాలా. కానీ వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటి? సినిమాలు ఏమన్నా జనాలు మీ ఇష్టం వచ్చినట్టు కథలు రాసి మీ ఇష్టం వచ్చినట్టు కథలు తీస్తే జనాలు ఏమన్నా ఎర్రి డాష్లు అనుకున్నారా? చెప్పా కదా, తాట ఒలిచేస్తారు. నేనైతే ఈ వార్ 2 కథని, అంటే విలన్ భారతదేశాన్ని నాశనం చేయాలనుకున్న ఆబ్జెక్ట్ని క్లియర్గా స్పష్టంగా చెప్పి ఆ విలన్ని డ్యామేజ్ చేసే ప్రాసెస్లో హీరోని అల్టిమేట్గా పవర్ఫుల్గా చూపించుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో తీసి బ్లాక్ బస్టర్ కొట్టేవాడు. అదే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, నీకు ఒక మిత్రుడు, శత్రువు, దేశభక్తుడు, వీటికి మీనింగ్ తెలుసురా? గాడిదలాగా ఉన్నావు, పశువులాగా ఉన్నావు, వీటికి మీనింగ్ తెలిసి ఫస్ట్ డైరెక్షన్ చేయడం నేర్చుకోరా. గాడిద ఇద్దరు స్నేహితుల్ని కారణం లేకుండా శత్రువులుగా మార్చావు, వాళ్ళిద్దరి మధ్య సినిమా అంతా చూపించావు. ఇక విలన్ గాడి సినిమాలు ఎక్కడైనా ఉన్నాడంటరా? ఎక్కడైనా ఉన్నాడంటరా? మళ్ళీ ఇటువంటి డైరెక్టర్ కానీ వాడు అనకూడదు, గారు అనాలి అని నాకు కొంతమంది చెప్తా ఉంటారు. ఇటువంటి లంగా సినిమాలు, లంగా కథలు రాసి లంగా డైరెక్షన్ వేసేవాడిని వాడు వీడు అనక గారు, మీరు, సారు, నమస్కారం అని అనలేం. ఇక్కడి నుంచి అనలేం మనం. వాడిని గాడిదనే అన్నారు. చెత్త నా కొడక. చెత్త సినిమాలు దేనికి రా? దాంతో ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ పెట్టడం. అసలు బేసిక్గా ఇద్దరు హీరోలు పడుచుకోవడం ఏంటరా క్లైమాక్స్లో? ఒకడికి ఏడ పొడిపించావు, ఇంకోటి మళ్ళీ ఆడే పొడిపించావు, మరి వాళ్ళిద్దరు కొట్టుకొని చావడం ఏంటారు? గాడిద. ఆడియన్స్కి ఎలా ఉంటుంది తెలుసా? చెప్పుతో ఒకటి అనిపిస్తుంది ఆ డైరెక్టర్ కానీ, ఆ డబ్బులు పెట్టినాడు కూడా బుర్ర లేని, బుర్ర తక్కువ గాడిద. మళ్ళీ మనం ఏదైనా కోపడి వీడియోలు తిట్టేస్తే అబ్బో వీడియో ప్రతి సినిమా నెగిటివ్గా చెప్పేస్తున్నాడు. అరే నెగిటివ్గా ఎందుకు చెప్తాను తెలుసు? సినిమాలు ఈ గాడిద నా కొడుకులు గాడిదలా తీస్తారు కాబట్టి మనకు కోపం వస్తుంది. ఫ్లాప్ మూవీని పాజిటివ్గా చెప్పలేంగా. చాలామంది అని అనుకుంటారు, వీడు ప్రతి సినిమా నేను నెగిటివ్గా చెప్తాడని. నెగిటివ్గా ఎందుకు చెప్తావు? నువ్వు 99 సినిమాలు నెగిటివ్గా తీసి ఫ్లాప్లు ఇస్తున్నప్పుడు ఆ 99 గురించి నెగిటివ్గా చెప్పాలి కదా. పాజిటివ్ ఏ రకంగా చెప్తాం? హీరో భలే యాక్ట్ చేశాడు, క్లైమాక్స్ భలేగా ఉంది, ఇంటర్వెల్ భలేగా ఉంది, ఆ హీరోయిన్ బాగా చేసింది, ఇది కాదు కదా. ప్రతి సినిమాలో ఆర్టిస్టులు బాగానే చేస్తారు. బేసిక్గా కథ స్ట్రక్చర్ ఏంటి?
ఆ స్ట్రక్చర్ని డైరెక్టర్ ఎలా తీసుకెళ్ళాడు అనేదే కదా సక్సెస్ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం. ఖచ్చితంగా ఈ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరో వీడితో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. నాగభరత్ రెడ్డి.